అలాగే ఇల్లుకి ఎందుకు వాటర్ ప్రూఫింగ్ కావాలి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున 30 ఏళ్ళ కింద లేదు, ఈ రోజున ఎందుకు కావాలి అంటే మన దగ్గర మెటీరియల్స్ బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు 1 లీటర్ పాలు ఉంది, ఒక గ్లాస్ పాలు ఉంది అంటే ఇద్దరు పంచచ్చు, 10 మందికి ఎలా పంచేది? నీళ్ళు మరి ప్రయోజనం లేదు కదా. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉండే మెటీరియల్స్ ఏది శాండ్ సిమెంట్ అలాంటివి అందరికి సరిపోవట్లేదు. నెక్స్ట్ స్కిల్డ్ లేబర్స్. ఇప్పుడు తాజ్ మహల్ కడతారా? ఎవరైనా కట్టగలరా? మనం ఏఐ వరకు వచ్చేసాము, ఇంకో తాజ్ మహల్ రాదు. సో స్కిల్డ్ లేబర్స్ లేరు మన దగ్గర. ఓకే, నెక్స్ట్ పొల్యూషన్, పాపులేషన్. తర్వాత మొదలు చిన్న ఇళ్ళలో 10 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 10 మందికి 10 ఇల్లు కావాలి. సో ప్లస్ మన ఇల్లు కింద కడుతున్నాం, పైగా కడుతున్నాం, భూమి లోతుకి వెళ్తున్నాము, పైగా వెళ్తున్నాం. సో దీని అన్ని వల్ల మనకి మెటీరియల్స్ని అప్గ్రేడ్ చేయాలి. ఎలా అప్గ్రేడ్ చేస్తారు? సిమెంట్లో ఏమి ప్రాబ్లం అంటే అది క్రాక్ అవుతుంది, షింక్ అవుతుంది. దాన్ని మీరు ఎలా మార్చుతారు? ఇప్పుడు పిల్లలు పాలు తాగే మానుతారు, అందుకేం చేస్తారు? బూస్ట్ బోర్మిటా వేస్తారు కదా. ఇప్పుడు ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్, ఇది మీకు బూస్ట్ లాగా. సిమెంట్లో కాంక్రీట్ చేసేటప్పుడు, ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా వాడాలి. 100% సిమెంట్ వాడితే సిమెంట్లో ఉండే ప్రాపర్టీస్ మనం చేంజ్ చేయాలి కాబట్టి ఇది వాడాలి. ఇది వాడితే ఏమవుతుంది? నేను బూస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అది కలరు స్మెల్ చేంజ్ చేసి, ఇది సిమెంట్లో వాడితే ఏమవుతుంది? క్రాక్ అవ్వదు, కణాలు కణాలు బాగా ఒకటి బాండ్ అవుతాయి. తర్వాత కాంక్రీట్ లో చెప్తాను. స్టీలు ఇప్పుడు మేజర్ ఏమి? మనకి నీళ్లు కావాలి, కాంక్రీట్ మిక్స్ చేయాలంటే నీళ్లు కావాలి. కరివేపాకు ఎందుకు యూజ్ చేస్తాము? స్మెల్ కాదు, దాంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి, మంచి గుణాలు. ఆయిల్లో వేస్తారు, తినేటప్పుడు తీసి పారేస్తారు. ఇప్పుడు అలాగే అయింది. వాటర్ మీకు కాంక్రీట్ చేసేటప్పుడు కావాలి, తర్వాత వాటర్ వద్దు మనకి, వాటర్ వస్తే ప్రాబ్లం. సో స్టీల్ లోపల ఆల్రెడీ వాటర్, మీరు కాంక్రీట్ వేసినప్పుడు వాటర్ ఉంది, దానివల్ల ఏమవుతుంది? స్టీలు రస్ట్ అవుతుంది. తెలుగులో ఏమంటారు? రస్ట్, తుక్కు పడుతుంది. సో ఈ తుక్కు పడేది మనం స్టాప్ చేయాలంటే ఇది వాడాలి. సో మనమేం అమ్మటం లేదు, ఇది ఇంపార్టెంట్. ఎవరైనా అడిగారా బూస్ట్ ఎందుకు అమ్ముతున్నారు? మాకు అవసరం లేదు, పాలే తాగుతాం కదా. ఎవరు అడగలేదు, కానీ దీనికి అడుగుతారు. మీరు అమ్ముతున్నారు, మేము అమ్మట్లేదు, అది జరూరీ కాబట్టి మేము ఇస్తున్నాము, మీరు వాడుతున్నారు. ఫ్రీ కదా? లేదు, డబ్బులు ఇదే కాకుండా వేరే ఇంగ్రీడియంట్ ఉందా? మేడం రెడీ సిమెంట్ వద్దు, ఇది మీరు ప్లాస్టర్ సైట్ లో చేసేది. ఆర్ఎంసీ అవన్నీ రెడీ మాట్లాడట్లేదు. సైట్ లో మీరు ఎక్కడ చేస్తున్నారో అక్కడ సైట్ మిక్సింగ్ లో సిమెంట్ ఎక్కడెక్కడ వాడతారో అక్కడ కాంక్రీట్ వాడతారో అక్కడ వాడాలి. సిమెంట్ శాండ్ రేషియో డిఫరెంట్ ఉంటుంది కదా సార్? అప్పుడు కూడా ఒకటేనా? సిమెంట్ చెప్పేసాను నేను, రేషియో అది సిమెంట్ 25 kg సిమెంట్ ఎత్తుకుంటారు అంటే 100 ml అలా. ఓకే, సో అదొక లెక్క. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఒక SBR. we have not shown that. ఓకే సార్, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సార్, 5 ప్రాపర్టీస్. ఒకటి కోహెసివ్నెస్ అండి, కోహెసివ్ అంటే ఒకటికొకటి. ఓకే, నెక్స్ట్ వాటర్ సిమెంట్ రేషియో తగ్గుతుంది. ఇంట్లో పాలిమర్స్ ఉంది కాబట్టి, అంటే మీ 10 లీటర్ బదులు 9 లీటర్స్ 900 ml, ఒక 100 ml తగ్గచ్చు. వాటర్ తగ్గితే, వాటర్ సిమెంట్ రేషియో తగ్గితే మీకు కంప్రెసివ్ స్ట్రెంత్ ఇన్వేరియబుల్లీ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ రస్ట్ పట్టదు. ఇంట్లో రస్ట్ ఇన్హిబిటర్స్ ఉంది, అక్కడ మీరు మాది అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ఉంది కదా, అక్కడ పెట్టాను చూసుకోండి. 2 దీంట్లో ఒకటి స్టీల్ రస్ట్ అయింది, ఒకటి రస్ట్ అవ్వలేదు. ఓకే, అది. తర్వాత వెరీ ఇంపార్టెంట్, మీకు కాంక్రీట్లో ఇక్కడ లీక్ అవుతుంది. అప్పుడు పైకి బకెట్లో ఎవరైనా వేస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు? ఎలా? ఎక్కడ? ఏమన్నా హెయిర్ లాంటి కోర్స్ ఉన్నా, క్రాక్స్ ఏమన్నా
బాత్రూమ్లలో డ్రాప్స్ పడుతుంది. బాత్రూమ్లలో ఎక్కడి నుంచి వస్తుంది అది? బాత్రూమ్ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ నుంచి పోరోసిటీ నుంచి మనకి ఎక్కడైతే దానికి మళ్ళీ ఎక్స్పోజ్ ఎక్కడ ఉందో అక్కడ రాదు. అది ఇప్పుడు మీ కాంక్రీట్ లో వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ కూర్చొని ప్లేస్ లో ఒక డ్రై ప్లేస్ అవుతుంది. అంటే మీరు షీట్ పై కూర్చున్నారు 10 మంది, ఒకరు లేచిన వెంటనే ఆ చేతు ఖాళీ అయింది. అలాగా ఇప్పుడు కాంక్రీట్ క్యాస్ట్ చేసినప్పుడు అక్కడెక్కడ వాటర్ లోపల ఉంటది కదా, అది డ్రై అవుతుంది. డ్రై అయినప్పుడు ఆ స్పేస్ ఎంటీ ఉంటుంది. అంటే వైబ్రేటర్ చెప్తాం కదా సార్, వైబ్రేటర్ చేస్తాం కదా, చేసినాము లోపల వాటర్ ఉండే స్పేస్ డ్రై అయితే అవి కెపిలరీస్ ఫార్మ్ అవుతాయి. అంటే ఇప్పుడు మా నరాల్లో కాలు గోటికి ఎలా బ్లడ్ పోతుంది, హార్ట్ నుంచి పోతుంది. ఎలా నరాలు, అలా కాంక్రీట్ లోపల నరాలుగా ఉంటాయి. దాన్ని కెపిలరీస్ అంటారు. అంటే అటువైపు మనకి వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఆ వాటర్ క్రాక్ త్రూ ఈ పైప్ లోపలికి వచ్చి ఇక్కడికి పడుతుంది. సో మీరు అక్కడ ట్రీట్మెంట్ చేయాలి, ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే యూస్ లేదు. సో ఆ కెపిలరీస్ బ్రేక్ అవ్వాలి అంటే ఈ కెమికల్. ఇది కాంక్రీట్ లో వేసినప్పుడు ఏమైతుంది, ఇది ఒకటికొక జాయిన్ అయ్యేకి వదలదు. సో కట్ అవుతుంది, అంతా వాయిడ్స్ ఫిల్ అవుతుంది. ఈ కెపిలరీస్ ఏది ఫార్మ్ అవుతుందో దాన్ని బ్రేక్ చేస్తుంది. అప్పుడు వాటర్ కంటిన్యూస్ పోదు. ఇప్పుడు వాటర్ ఇప్పుడు పాచ్ చేసినారు, మధ్యలో ఏదైనా రాయి పెట్టేస్తే క్లోజ్ అయిపోతుంది అలా. సో అలా ఇది వర్క్. ఓకే.